గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ ఈ వీడియో ఏంటంటే మన ఓన్లీ ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళ కోసం అండి. అంటే చాలామంది ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ ఇదివరకు సార్ మేము ట్రైనింగ్ అయినప్పుడు చేసిన ఆ వీడియో మాకు కొద్దిగా అది ఎలాగోలా మాకు యూట్యూబ్లో పెడితే చాలా మాకు కొద్దిగా బాగుంటుందండి. అంటే మేము ఆల్రెడీ అంత క్రితం చేసినప్పుడు ఏం చేసాము ఏంటి అనేది మాకు కాస్త అవగాహన కోసం అని చెప్పి ఆ వీడియోలు అయితే పెట్టాలని చెప్పి చాలామంది దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే అందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్లు పెట్టుకుంటూ వస్తున్నారండి. అయితే మన కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు అయితే అవేమీ కుదరవని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య మనకైతే అన్ని చాట్ల కూడా డిజిటల్ బోర్డులు పెట్టడం జరిగిందండి. ఆ పెట్టిన తర్వాత మొన్న దీవాళీకి అయితే నేను సార్ని రిక్వెస్ట్ మళ్ళీ చేయడం జరిగింది. ఆయన అయితే కనుక ప్రజెంట్ అయితే జస్ట్ ప్రాక్టికల్ చేసినవి మామూలుగా ఓన్లీ ఆ వీడియో మాత్రమే పెట్టడానికి అనుమతించారండి. ఈ వాయిస్ అది పెట్టడానికి అయితే వాళ్ళు అనుమతించలేదు. అది కాక మేము కూడా ఏంటంటే అసలు మామూలుగా ఇక్కడ వెబ్ క్యామ్ పెట్టారండి. వీడియో రికార్డింగ్ అవ్వకుండా పెట్టారు, వెబ్ క్యామ్ అనేది పెట్టారు. దానికి కనెక్ట్ చేసి పెట్టడం జరిగిందనమాట. దాంట్లో ఏంటంటే మనకి మైక్ ఆప్షన్ కూడా లేదనమాట. అంటే వాయిస్ ఎవరు రావట్లేదు. అది ఒకవేళ పెడదామన్నా కుదరలేదు. దాని మీద ఏంటంటే సరే అక్కడ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా దానికి అనుమతించలేదు. అయితే మన స్టూడెంట్స్ అయితే చాలా అలా పెట్టినా కానీ పర్వాలేదని వాళ్ళే ఆ జరిగే క్లాసును అయితే వాళ్ళు వీడియో రికార్డింగ్ చేయడం కుదరదు కాబట్టి కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే ఏదో ఒకళ్ళు మామూలుగా ఈ వాయిస్ రికార్డింగ్ కూడా అక్కడ క్లాస్ రికార్డింగ్ కూడా చేసుకుంటున్నారు. దాని మీద ఏంటంటే కొద్దిగా వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ థీరీ చెప్తూనే ప్రాక్టికల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఉండేదే 4-5 ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మా బ్రాంచ్లో లబ్బిపేట బ్రాంచ్లో అయితే 4 ఉన్నారు. 4 నెంబర్స్కే అవకాశం అయితే ఇచ్చారండి. 5 నెంబర్స్కి ఇచ్చారు. అయితే స్కిప్ అయ్యారు, ఒకరు రాలేదు. దానివల్ల 4 నెంబర్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళైతే ప్రాక్టికల్స్ చేయడం అనేది వీళ్ళు అడిగారండి. దాని మీద ఏంటంటే ఇప్పుడు ఆ డిజిటల్ స్క్రీన్స్ అనేది పెట్టారు కాబట్టి కాస్త వీళ్ళైతే కొద్దిగా అవకాశం కల్పించారండి. అయితే మేము ఈ కొన్ని వీళ్ళు డ్రమ్ములు అయ్యి వాషింగ్ మిషన్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి రన్నింగ్ అవుతుంది. ఇందులో ఏంటంటే కొన్ని డ్రమ్ములు అవి మామూలుగా వీళ్ళు డిస్మాండిల్ చేసినప్పుడు ఆ వీడియోలు అయితే రాలేదండి. మామూలుగా అదేదో సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఆ వీడియోలు అయితే రాలేదు. రాకపోతే ఇక సరే వచ్చిన మట్టుకే అని చెప్పేసి ఇవి వాళ్ళ కోసమే పెట్టడం జరుగుతుందండి. నేను మీకు ఈ ప్రతి వీడియోలు అంటే నేను విడిగా చేసే వీడియోలకి అయితే కనుక నేనేం చేస్తా అంటే మామూలుగా ఈ వీడియోలు అంటే ఓన్లీ ట్రైనింగ్ స్టూడెంట్స్ అని చెప్పి ఓన్లీ ట్రైనింగ్ స్టూడెంట్స్ అని నేను పెడతానండి. వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు చూసుకోండి దయచేసి. బయట వాళ్ళకి చూసినా కానీ ఏమీ అర్థం కాదండి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇది విడిగా వాళ్ళకి అసలు ఈ వీడియోలన్నీ కూడా వాట్సాప్లో అలా షేర్ చేయాలి. కానీ ఈ వీడియో అంటే వీళ్ళు చేసిన
లెంత్లో ఎక్కువ ఉండడం వల్ల అందులోంచి అవి పోస్ట్ అవ్వవు కదండి. దాని మూలంగా ఆ వీడియోస్ అయితే మేము యూట్యూబ్లో వాళ్ళ కోసమే అని పెట్టుకోవడం జరుగుతుంది. దయచేసి కొత్త వాళ్ళు అంటే బయట ఏదో యూట్యూబ్ చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇవి స్కిప్ చేసేసేయండి. మీకు ఏవైనా అంటే నేను చేసేవి మాత్రం మామూలుగా పెడతాను. ఈ వీడియోలన్నీ కూడా ఓన్లీ ట్రైనింగ్ స్టూడెంట్స్ అని పెడతానండి. అంటే ఆల్రెడీ ట్రైనింగ్ స్టూడెంట్స్ అని కానీ లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఓన్లీ అని పెడతాను. ఇలా పెట్టిన వాళ్ళకేంటంటే అక్కడ అర్థమైపోతాయి. ఎందుకంటే తీసింది ఒకసారి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చూసుకుంటే ఈజీగా వాళ్ళకైతే అర్థమైపోద్దండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు కదండి. అందుకని ఈజీగా వాళ్ళకి అర్థం అవుతుంది అని స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసలు మామూలుగా విషయం అనేది ఏం చేసాం ఏంటనేది వాళ్ళకి తెలిస్తే అదంతా కూడా వాళ్ళకి ఈజీగా అవగాహన అయితే వచ్చేస్తుందండి. ఏ మిషన్ తీసాము ఏం చేసాము అనేది ఇప్పటి నుంచి అయితే కనుక అలా ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన ప్రాక్టికల్స్ ప్రతిదీ కూడా పెట్టడం అయితే జరుగుద్దండి. మామూలుగా ఇక నుంచి ప్రతిదీ అలా పెట్టడానికి అయితే అనుమతించారు. అయితే కొన్ని థీరీ పరంగా ఏదన్నా చెప్తే అది పెట్టడం కుదరపోవచ్చు అండి. మామూలుగా వీలుబాటుని బట్టి అవి కూడా అంటే ఆ థీరీ పరంగా చెప్పినవి మళ్ళీ ఆ క్యామ్ అది అవన్నీ మాకు ఇబ్బంది అని అనుకుంటున్నాను. అది చూస్తానండి అవకాశాన్ని బట్టి. మామూలుగా ప్రాక్టికల్స్ మాత్రం ఇక్కడి నుంచి అన్నీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ కోసం అయితే అది కాస్త వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అది వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పాపం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకని వాళ్ళకి అంటే వాళ్ళు తీస్తాం అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ దాన్ని అంటే మనం చేసింది అప్పుడు ఏం చెప్పామనేది వాళ్ళకి అనేది మొత్తం అంతా కూడా గుర్తుకొస్తుంది కదండి. అలా వీళ్ళు చేసింది ప్లస్ అంతకుముందు వేరే వాళ్ళు అలా చేసినవి అన్నీ కూడా మనం అన్నీ పెట్టలేము, కానీ కొన్ని అయితే మామూలుగా పెట్టడం జరుగుతుందండి. అన్నీ అయితే పెట్టలేము. దాన్ని అందరూ గమనించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు దీంట్లో ఏంటంటే ఇది వాళ్ళ కోసమే ప్రాక్టికల్స్ మనం చెప్పినప్పుడు అదంతా కూడా మనం చేయడం జరిగిందండి. అలా ఇదే వాళ్ళకి అర్థం అవుద్దండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు మనం ఏం చెప్పాం అనేది వాళ్ళకి ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి ఇది మొత్తం మనం ఈ పార్ట్లుగా అంటే వాటిని అంటే వాళ్ళు చేసిన ప్రాక్టికల్స్ని మనం కట్ చేసి దీంట్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారు ఏంటనేది వాళ్ళకి అర్థం అవడం కోసం. అది నేను వాళ్ళకి అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అందులో వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జరిగేదన్నమాట ఇదంతా కూడా ఆ మిషన్లో వచ్చే ఇష్యూస్ ఏమేమి వస్తాయి, తర్వాత ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు వస్తాయి మనం అవన్నీ కూడా మనం ఆ క్లాసులో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ వాషింగ్ మిషన్ అనేదాన్ని మొత్తం కూడా డిస్మాంటిల్ చేయడం, వాటిని టెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అలా జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ అవి అంటే ఈ వీడియోలు కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు ఎప్పుడన్నా చూసుకోవచ్చు కదండి. హాయిగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మేము కూడా సార్ని ఎప్పటి నుంచో అడగడం జరిగింది. చాలా ఈ దీవాళీకి మా స్టూడెంట్స్కి అయితే సారు మంచి బహుమతిని అయితే ఇచ్చారు. ఈ అవకాశం 4 ఇయర్స్ నుంచి సార్ని అడగ్గా మొత్తానికి ఇప్పుడైతే అనుమతించారండి.